పూజ. రేపు అది కూడా తీసి ఈ గోడ పెట్టుకున్నా పెట్టుకుంటారు. రేపు ఈ గోడ లేవని ఆ గోడ పెట్టుకుంటాం. ఇది కంప్లీట్ ఇక్కడ కరెక్ట్ ఆడ కంప్లీట్ చేస్తే కరెక్ట్ చేస్తారు. టైం వస్తే మొత్తం వేసి వేస్తే నెంబర్ వన్ ఏమన్నా దోసేయాలి. అట్లా లేకపోతే ఉన్నకాడ రోజు కింద పట్టుకోకపోయి ఈడ ఇవన్నీ గోడ రూము ఏది అవసరం లేదు. ఖాళీ చెక్కతో మంచిగా చేయించి అందులో దీపారాధన వరకు కదా సెల్ఫ్ బండలతో కూడా తయారు చేస్తున్నాం. ఇప్పుడు కార్బోర్డ్ దాంతో కూడా తయారు చేస్తాం. ఈడ ఈ మూలకు సెల్ఫ్. ఇప్పుడు ఈ కిటికీ 4 ఉన్నాయి మనకు. 4 తెచ్చినాయి. 4 వెంటిలేటర్, 4 కిటికీలు, 3 దర్వాజాలని 4 దర్వాజాలు అనుకున్నాం. దేవుని దర్వాజా ఇక దేవుని దర్వాజా స్టాప్ కదా. ఆ దర్వాజా ఎదురు ఆడ కిటికీ పెట్టింది. దాంట్లో దానికి అపోజిట్ దాంట్లో ఒకటి పెట్టి దీనికి అపోజిట్ ఏది రోడ్ అటు ఉంది కాబట్టి అటు రోడ్ అంటే అటు బాత్రూంలో ఒకటి దానికి ఎదురుగా పెట్టింది. ఇక దీనికి కూడా ఈ దర్వాజా కంటే అది రావు. ఆ దర్వాజా ఎదురుగానే రూమ్లో మీద కప్పు వచ్చినప్పుడు మళ్ళీ ఈ కిటికీ వేస్ట్ అవుతుంది. వాళ్ళకు వాతావరణం రాదు కదా. అందుకని ఈడ పెట్టు కిటికీ ఈడ పెట్టు. రేపు ఆ గోడ వస్తుంది కదా దాన్ని పెట్టుకుందాం. మరి ఇది ఈడ పెట్టాం. ఈడ పెట్టు మొత్తానికి ఈడ పెట్టి ఆవిడ 2 పెట్టు. వచ్చాటికి 2 పెట్టు 4 అవుతాయి. 4 కానీ 6 కానీ పెట్టుకోవచ్చు. పెట్టవచ్చు ఇంకా 2 కానీ సెల్ఫ్లు తగ్గుతాయి. బేంచ్ కట్టేటి గోడలకు ఎట్టి పరిస్థితులు పెట్టాము. ఈ రూమ్లో గోడలకు బరేసి పెట్టే సెల్ఫ్ మాత్రం పెట్టాము. ఏంది అది మనుషులు నడుస్తాను కానీ ఇటుక తెచ్చుకోవడానికి కానీ ఉన్నది. కానీ ఇండ్లకు ఈ రెండింటికి ఒకటి మేము అనుకున్నది. ఈడొకటి ఆడొకటి అనుకున్నాం. 2 ఇప్పుడు వీటి బదులు అటు పోతాయి. అవును 2 నేనేమంటే ఇప్పుడు ఆడొకటి పెట్టంటున్నావు. మళ్ళీ ఉత్తరం ఒకటి పెట్టాలా? ఉత్తరం ఏమవుతుంది ఆడకు వచ్చినప్పుడు పెడదాం. ఆ ముందరకు వస్తుంది కదా. ముందర లోపల ఉంటుంది. 9 వదిలిపెట్టి ఈడ పెట్టాలి. ఈడ పెట్టాలనుకున్నప్పుడు ఈడ రూమ్ వస్తుంది కదా. ఇప్పుడు దాని పొంటి పెట్టాలి. దాని పొంటి ఒక 4 ఇంచులున్నర అంటే ఒక చిన్న గోడ మందం వదిలిపెట్టి కిటికీ కూర్చోబెట్టాలి. ఈ ప్రదేశాలలో కానీ పెట్టాలి. మరి లాంగ్ ఎక్కువ అవుతుంది. మరి దాటి వస్తుంది కదా. ఏం దాటి వస్తుంది? ఇప్పుడు ఇందాక నీకు 4 ఫీట్లు ఇది గోడ వస్తుంది కదా. 4 ఫీట్లు గోడ వచ్చి అది ఇప్పుడు బాత్రూమ్ లెక్క లేదనుకో. లెక్క లేకుండా ఎందాక పెట్టచ్చు. ఇదే పెట్టాలా అసలు ఈ లెక్క చూస్తే? ఇది 4 ఫీట్లు ఇదికి వచ్చింది. దీని నుంచి ఒక 4 ఇంచులు దీనికి మొత్తం లెక్క ఉండాలి. అంటే ఒక ఇటుక వేసి ఈడ కిటికీ కూర్చోబెట్టాలి. కిటికీ అవుతుంది. ఇప్పుడు ఈ గోడ లెక్క వస్తుంది కదా. ఈ గోడ కాడికే ఈ రూమ్ లెక్క వస్తుంది. ఈ రూమ్ లెక్క వస్తుంది. ఇది ఇళ్ళకి రాదు కదా. ఈ గోడ మనం స్లాబ్ కాకుండా మీరు మధ్యన సెల్ఫ్ ఇచ్చి సమానం వేసుకుంటట్టు కూడా చేసుకోవచ్చు. ఏది ఈ 2 రూమ్లకు సమానం వేసుకుంటట్టు కూడా చేసుకోవచ్చు. నేను అదే ఫుల్గా ఉంటుంది కాబట్టి వెంటిలేటర్ దానికి వస్తుంది. దీంట్లో మళ్ళీ దాంట్లో పోకుండా డైరెక్ట్ ఈ నుంచి ఆడికి కేసింగ్ పైప్ వేస్తే చిన్న జాలి వేస్తే ఆడ జాలి ఉంటుంది, ఈడ జాలి ఉంటుంది, అవతలకి వెళ్ళిపోతుంది ఏరు పోవడానికి. అట్లా చేయండి. ఇప్పుడు ఒక కిటికీ పెట్టండి. పెట్టు. ఇప్పుడు ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఈ దర్వాజా ఉంది. ఇది మూసేస్తావు. మూసేసిన ఆఖరికి అవసరం ఉంటే 4 ఇంచులున్నర అంటే ఒక ఇటుక ఓను కిటికీ కూర్చోబెట్టినా ఏం కాదు. ఎందుకంటే అంచుకు కిటికీ వస్తే ఆడికెళ్ళి మనం సెల్ఫ్లో ఇన్నైనా కట్టుకోవచ్చు. పెద్దగా ఉంటుంది. అట్లా వద్దనుకున్నా వద్దనుకున్నా ఊకోవచ్చు. పెట్టాలనుకున్నా పెట్టవచ్చు. ఎందుకని అవసరం లేదు కదా. రేపు భవిష్యత్తులో అక్కడ పోతాం కదా మనం. తూర్పు మొక్కాయి పోయినా ఏం కాదు పెట్టు. ఇప్పుడు నీకు ఏరు ఆడ పొయ్యికి పోవడానికి ఉంటుంది. పెట్టు. దీంట్లో ఎట్లా పెట్టాల్సిందే ఒకటైనా పెట్టాల్సిందే కదా. కిటికీ నువ్వు మొత్తం పెట్టు. ఈడొకటి ఆడొకటి 2 పెట్టినా కూడా ఏం కాదు. 2 3 4 అదొకటి 4 మళ్ళీ అదొకటి పోతే 5 అవుతుంది. ఇదొకటి 5 కావాలి. 6 కావాలి. అప్పటి వరకు 6 అవుతాయి. ఇక్కడికి వేసుకోవచ్చా? ఇక్కడి నుంచి ఎదురుంగా కూడా క్యాచ్ మూసేయాలి. మీకు స్లాబ్ వెళ్ళాలి. ఎందుకంటే అక్కడి నుంచి గొరి ఆ దర్వాజా నుంచి వచ్చేటప్పుడు అది అవపడద్దు. మరి ఏడు ఉండాలి దానికి? ఇది ఈ పక్క ఈడికెళ్ళి అడిగించి. ఇప్పుడు ఈ రూమ్ మొత్తం ఓపెన్ ఉంది కదా. ఇక్కడి నుంచి ఇప్పుడు ఖాళీ అంటే దర్వాజా లెవెల్ మీద స్లాబ్ పోస్తావు. సజ్జ లెవెల్ లో మూసేస్తావు. మూసేసినాక పైన కుల్లా ఉంటుంది. కుల్లా ఉండేది ఇక్కడి నుంచి కుల్లా ఉండాలి. ఓపెన్ ఉన్నాయి కదా. అక్కడి నుంచి ఉండదు. ఇక్కడ ఇటు ఓపెన్ ఉండొద్దు. అన్న నుంచి ఇళ్ళకే వేయద్దు.
ఇళ్ళ నుంచి ఇళ్ళకే ఇది ఈ దేశకెళ్ళి మొత్తం ఉంచి మళ్ళీ ఏదైనా పరద వేసి అదే వేసుకో. దీనితో ఏంటి మరి ఇది ఎంత ఎంత పెట్టాలి మరి 2 5 ఒకటి పెట్టింది 4 ఒకటి 4 అంటే ఇక మధ్యాహ్నం ఒక 4 ఇంచుల 60 మస్తు 5 మీకు చెప్పి మీకు 5 దీనిది 4 9 మీకు 10 ఫీట్లు అయినా ఉన్నది అడ్జస్ట్ బట్టి ఇంకా మార్కులు కొంచెం మళ్ళీ అడొస్తా మానం చేస్తుంది. దీన్ని చారించి కూడా పెట్టుకోదు. ఈ అగ్ని పక్క ఎంత వస్తుంది, ఉత్తర పక్క ఎంత వస్తుంది, ఇది ఈశాన్యం నుండి వాయువ్యానికి ఎంత వస్తుంది, ఇక్కడ అగ్ని నుండి నైరుతికి ఎంత వస్తుంది, ఇక్కడ అగ్ని నుండి అక్కడ ఈశాన్యానికి ఎంత వస్తుంది, అక్కడ వాయువ్యం నుండి నైరుతికి ఎంత వస్తుంది, కరెక్ట్గా ఏమైనా తేడాలు చేసిరా కరెక్ట్ ఉందా అనేది ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇదంటే ఇప్పుడు దాంతో లెక్క వస్తుంది కదా. మీ పేరు మీ పేర్లు కూడా రాసి మీ ఇంటి పేరుతో సహా మీ పేర్లు రాసి వాట్సాప్ చేసి ఆ కొలతలు నాకు వాట్సాప్ చేస్తే దాంట్లో ఏమన్నా ఓ 3 ఇంచులు తగ్గాలా పెరగాలా అనేది క్షేత్రం లెక్కల మీకు ఆయాలు ఉంటాయి అన్నట్టు. సింహాయమా ధ్వజాయమా నీకు కరాయమా 2 ప్యాక్ చేసినాక కొలత కొలతేసి నాకు చెప్తే దాని మీద ఇటుక పెట్టేటప్పుడు దాన్ని 3 ఇంచులు తగ్గిస్తే మీ పేరు బలానికి ఎట్లా వస్తుంది అనేది మనం తగ్గియాలన్నా పెంచాలన్నా అదే సూటబుల్ అయిద్దా, అదే సూటబుల్ అయితే కావచ్చు. కాకుండా కూడా జరపాల్సి వస్తే అదే బేస్మెంట్ మీద మనం తగ్గించుకోవచ్చు. అట్లా పెట్టవచ్చు కానీ ఎక్కువ అయితే ఎందుకని అవసరం లేదు. అది తీసి ఈడ పెడితే అది మూసేయచ్చు, ఇది నడుస్తుంది. ఒకటి సార్ ఇది ఉంటే కడ ఉంటుంది ఇంటి ముందర, ఇంటి ముందర ఇది కాదు. ఇప్పుడు రేపు ఇప్పుడు భవిష్యత్తు ఆ బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఇదే అవపడుతుంది కదా. ఇది లోపలికి ఉంటుంది, అదేమో ముందరకు ఆడేమో ఆర్చిస్తాము. ఇప్పుడు నువ్వు ఆర్చొద్దు ఆడనే ఉండని అంటావు. ఇది మొత్తం దీంట్లోకి ఉన్నప్పుడు ఈ దాంట్లోకి డోర్లు వద్దు. డోర్ దానికే ఉంది, దీని డోర్ దీనికే ఉంది. ఈ డోర్ మొత్తం ఇది మొత్తం ఈ డోర్ తీస్తేనే ఇళ్ళకి రావాలి. ఇప్పుడు అది ఆ డోర్ తీస్తే వాళ్ళకి రావాలి. ఇది గుంజి ఇది బండి. నేను కూడా డోర్ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు మేము ఆడ బాత్రూమ్ అంటే వరకు ఇది పెట్టించిన అప్పటికప్పుడు పెట్టినా నేను ఇది డబ్బులు పెట్టి ఇంతవరకే నేను చెక్ చేసిన. ఈ 2 పెట్టినా ఈ 2 చాలు. ఇది బంద్ చేయి. ఇప్పుడు దాన్ని ఆలోచించు. ఏది ఇది ఆర్చి ఎట్లా చేస్తాం? ఈడ ఇది లాక్ కావాలన్నా బెడ్రూమే అది. అందులో పోయిందంటే బెడ వేసుకుంటట్టు ఉండాలి, వాళ్ళే ఉండాలి. ఇంకోళ్ళు అల్ల పోయేటోళ్ళు కూడా ఇళ్ళకి వచ్చి పోవడానికి వీలు ఉండొద్దు, ఆప్షనే ఉండొద్దు. ఇప్పుడు ఈ డోర్ లాక్ చేసినాం అంటే ఈ ఎవరి ఇళ్ళకి రావద్దు. మళ్ళీ ఈ డోర్ తీసి ఉంటే మరి ఇళ్ళకే వచ్చాయి. అది లాక్ చేసిన ప్రయోజనమే. ఇంత మందం మీకు పెద్ద కావాలనుకుంటున్నాము ఇంత ఇచ్చేసుకో, లేదు అనుకుంటే ఇంత సరిపోతుంది. చాలా చూసుకుంటా మస్తు అయితే ఫుల్ మంచిగా ఉంది, పెద్దగా ఉంది. పెద్దగా పెట్టింది, పెట్టడం బాగానే పెట్టింది. లేదు ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ దర్వాజ నుంచి ఈడ దర్వాజ నుంచి ఆడ ఆర్చిచ్చి దీని ఎదురుగా కూడా అటు పెట్టుకుంటే అవతలి టాయిలెట్ ఏమో ఓపెన్ అందరికీ, ఇది ఒక్కటి ఇళ్ళకు ఉంటుంది. లేదు రెండిట్లకు 2 ఉండాలి, బయట చూద్దాం తర్వాత పెట్టుకుందాం అనుకుంటే ఇది కూడా ఇళ్ళకి పెట్టవచ్చు, ఇది ఇళ్ళకి పెట్టవచ్చు. దేని దానికి అది కూడా బెడ్రూమ్ మస్తు ఉంటుంది. ఇప్పుడు అందులో కూడా బీరువా పెట్టవచ్చు, అందులో కూడా మస్తు ఉంటుంది. అందులో పెడితే అరకు ఏమైంది అంటే అది మళ్ళీ అది చిన్నగా అవుతుంది. అది చిన్నగా ఉండొచ్చు, ఆడ కూడా ఉండొచ్చు. ఈడేమొద్దు ఈడ ఒకటే పెట్టుకుందాం కూడా ఆడ కూడా పెట్టుకోవచ్చు. ఆడ తప్ప ఏం లేదు, వాయువ్యం వస్తుంది లోపల కాబట్టి పెట్టచ్చు, బయట కాదు. బాగుంటుంది అట్లా పెట్టచ్చు, వాస్తుకేం కాదు. దీనికంటే బలం అని ఇది కరెక్టే. కానీ నీకు రూమ్లో అది తగ్గుతుంది. 4 మూలలు ఆ రూమ్ వరకల్లా ఈడ మంచం పడదు, దాని కళ ఉండదు, ఈడ మంచం పట్టదు. మంచం పట్టే వరకు గింతే గింతే ఇది గల్మెంట్ అవును. ఆ గల్మాట ఇట్లా పెట్టుకో. ఇట్లుంటేనేమో ఇది పెద్దగా ఉంటుంది. ఇంట్లో సెల్ఫ్లు పెట్టవచ్చు, ఇంట్లో అన్నీ సమానం పడతాయి. లేదు అనుకుంటే ఈడికి వెళ్ళాడికి కట్ చేయాలి, ఒక్కటి కట్ చేయదు, ఈడికి వెళ్ళాడికి కట్ చేయాలి. ఇప్పుడు ఈ రూమ్కి ఆ మూలకు అది పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇది నైరుతి పెరుగుతుంది.
ఈ రూమ్లో నైరుతి పెరుగుతుంది, ఈడ బెడ్ పట్టాలి. అందుకని చేస్తే ఈడికెళ్ళాడి చేసి ఒకటి ఇళ్ళకి మలిపి ఒకటి అల్ల మలిపి పిల్లల కొరకు చిన్నగా. అది మరి అట్లా మలిపితే కరెక్టే, కానీ గల్మ స్టేట్ ఉండొచ్చా బాత్రూమ్ ఉండదు? దేనికి ఏం కాదు, ఏం కాదు. దాని సెంటర్లో పడేటట్టు ఉండాలి. చూసేటోళ్ళకి ఇబ్బంది ఉంటుంది, చూసేటోళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అట్లా వదులుకొని పోరాదు ఇక అట్లా అంతే ఉంటుంది. మరి అంతమే ఉంటుంది దీని సగం పోను. నేను ఏమంటున్నా అంటే అట్లా వద్దు అనే ఇది మళ్ళీ ఇంత లావర్ ఏం చేసుకుంటాం పని పోరాడానికి కదా, దీన్నే సెట్ చేస్తే అది కూడా ఫ్రీ బ్రహ్మాండంగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. దీనిలో మంచం పడుతుంది, అన్నీ పడతాయి. దీనికి దానికి ఇది ఎంత శక్తి ఉందో దానికి కూడా అంతే ఇంత శక్తి ఉందో వస్తుంది. ఇదే బలం, ఇదే బెటర్. ఈడ ఎదురుగా ఉంది, ఈడ ఒక సింక్ పెడతారు, అవసరం ఒకటి ఒక గ్లాస్ పెట్టినా కానీ ముఖం కడుక్కొని బయటకు వెళ్ళేటప్పుడు పోవచ్చు. వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఈ లోపలికి ఎవరు పోయినా ఏది అది బంద్ చేసి ఇది ఉండాలి, ఇది బంద్ చేసినప్పుడు అది ఉండాలి. అలా రెండు అవసరం లేదు, రెండు ఉండదు. ఇది మార్చితే ఈడ పెడితే ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండొచ్చు, ఉండొచ్చు. వద్దు ఈడంగా అనుకుంటే అది కూడా పెట్టి ఇది కూడా బంద్ చేయాలి. ఎట్లా అంటారు మీరు ఆలోచించి. ఈడ ఉంటే ఏమైందంటే ఇప్పుడు ఉండకుంటే ఏమైందంటే ఈడికి రాగానే బయట వేసుకుంటాం. అటువంటిప్పుడు అది తీసి ఈ మొత్తం క్యాన్సిల్ చేస్తాం. ఇది ఉంటే అనుకుంటే ఇది కూడా ఈడ పెట్టినప్పుడు ఇది కుల్లా వచ్చిపోవడానికే ఉంటుంది. ఇది ఖాళీ, వాళ్ళు వచ్చిపోవచ్చు, వీళ్ళు వచ్చిపోవచ్చు. ఈడ ఖాళీ పరదా ఉంటుంది, అంతే పరదా ఉంటుంది. అట్లా లేదు ఈయనే ఉండాలంటే ఈ రూమ్ మొత్తం దీంట్లోకి ఉంటుంది. ఇది బంద్ చేసి ఇది బంద్ చేసి ఈ మూల ఉంది కదా ఇంత, ఈడ ఒక గ్లాస్ ఫిట్ చేసుకోవచ్చు కూడా. లేదు బయటకు వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు దీనికే వర్తిస్తుంది. ఇక ఇవన్నీ ఏమొద్దు పటేల్ కదా, పటేల్ ఏమొద్దు కానీ హనుమాన్ టెంపుల్ చూసి ఇప్పుడు మరి బాత్రూమ్ గుంట చెప్తా. మీరు ఇప్పుడు ఇదా అనుకున్నప్పుడు నేను చెప్తాను. బాత్రూమ్ ఉంటా కానీ ఇప్పుడు నీకు వాటర్ అంటే అవే వాటర్ ఉన్నాయి. ట్యాంక్ వేద్దామని అన్నది నా వరకు ఆ మూలకి వేద్దాం అనుకుంటున్నాను. సరే మీరు ఎటు చెప్తాడు అన్ని మూలకంటే ఇప్పుడు మనం ప్రారి కూడా ఆలోచించాలి. నువ్వు ఎన్ని ఫీట్లు తీసుకుంటున్నావు, ఇక్కడ ఖాళీ స్థలం ఎన్ని తీసుకుంటున్నావు, ఇక్కడ ఖాళీ స్థలం ఎంత తీసుకుంటున్నావు, దాన్ని బట్టి వాటర్ ట్యాంక్కి నిర్ణయించవలసి వస్తుంది. ఎందుకంటే మనకు మూలకు రావద్దు, ఈశాన్యం రావాలి, తూర్పు ఈశాన్యం రావాలి, లేదా ఉత్తర ఈశాన్యం రావాలి. కానీ రెండింటి మధ్యన రావద్దు. మనం ఈడి తీసుకుంటున్నాం, ఇది పిల్లర్ లెక్క పెట్టుకుంటాం, ఈ నుంచి ఆ మూలకు కొలత వేస్తాం. ఆ కొలత ప్రకారంగా తూర్పు వస్తుందా ఉత్తరం వస్తుందా అనేది నిర్ధారణ చేసి ఆ మూలకు ఆ రింగులు వేపిద్దాం. ఇప్పుడు ఇది కూడా లాట్రిన్ ఉంటుంది, లాట్రిన్ కూడా ఏది అగ్నిలో పడొద్దు. తూర్పు వేయాలనుకున్నప్పుడు అగ్నిలో పడొద్దు, ఉత్తరం వేయాలనుకున్నప్పుడు వాయువులో పడొద్దు. అట్లా పోకుండా దాన్ని లెక్క చేసి కట్ చేసి వేద్దాం. ప్రస్తుతం గడేద్దామని అనుకుంటున్నాం మోటార్ పోసే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఇల్లు ఏమో 4 మూలలు ఉంటాయి. ఇప్పుడు ఇది గుండు ఏమో ఇట్లా ఉంది, ఇది స్క్వేర్ కాదు కదా, ఇదేమో స్క్వేర్ ఉంటుంది. ఇప్పుడు ఆడ ఎన్ని ఫీట్లు ఉందో ఈడ అన్ని ఫీట్లు ఉంటుంది. అట్లా చేసి నిర్ధారణ, దాని గురించి డౌట్ వస్తే మనం అది నిర్ధారణ చేద్దాం. ఇప్పుడు గిన్ని ఫీట్ల వెడలు పెట్టామంటే ఆ మూల ఎంత రావాలనేది ఎమ్మటే చెప్పొస్తున్నాను. ఆ మూల నుంచి ఆ మూలకు ఎన్ని ఫీట్ల ఎన్ని ఇంచులు వస్తే అది 90 డిగ్రీ మీద కూర్చుంది అనేది వస్తుంది. అదే ఇల్లు ఏమో 90 డిగ్రీ వస్తుంది. ఇప్పుడు స్థలం ఏమో 90 డిగ్రీకి ఉండదు. మీకు గెట్లు ఎట్లుంటే అట్లా ఉంటుంది. ఇక్కడ పెరిగిందని మనం అనుకోవద్దు, అది దిక్సూసి పెట్టింది కాబట్టి ఇట్లా తిరిగింది. అటు పోయినప్పుడు ఇక్కడ తగ్గాలగా, తగ్గదు. ఆడెంత ఉందో ఈడ అంత ఉంటుంది. చేసిన ప్రకారం ఉంటుంది, అట్లే ఉండదు. అట్లా హైట్ ఎక్కువైందంట.